తెలుసుకుని రాసి కొట్టు పెట్టండి. కలిసస్య ముఖే విష్ణుర్కంఠే మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్థితాః కుక్షౌ సాగరా సర్వే సప్తద్వీపా వసుందరః ఋగ్వేదో ధర్మణ్వేదోదః సామవేదో ధర్మణః అంఘే చ శైలస్యః శైలకలిషః కలిషామృతాః. ఆ కలశంలో 2 నక్షత్రాలు, కొంచెం గంధం, కొంచెం పసుపు, 2 చిన్న పువ్వు, 2 తమలపాకులు వేసి శ్రీ దర్శిపేటలో ఏం చేసినటువంటి సదాశివ సమేత శ్రీ రాజరాజేశ్వరి లలితా పరమేశ్వరి అమ్మవార్ల దేవస్థానములు 26వ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా 5:30 గంటలకు 108 మంది ముత్తైదులచే గంగా జలములు తీసుకొచ్చుట కార్యక్రమం జరిగింది. అనంతరము 108 విద్యార్థినులచే అక్షరాభ్యాస మహోత్సవ కార్యక్రమం జరుగుతున్నది. అనంతరం 9 గంటలకు గణపతి పూజ కార్యక్రమంతో ప్రారంభమై పుణ్యావచన, రక్షాబంధనం, దీక్షలు, 108 మంది ముత్తైదువులచే కలశ పూజా మహోత్సవం. అనంతరం ఆ కలశములన్నీ కూడా గ్రామోత్సవంగా తీసుకొచ్చి అమ్మవారికి అభిషేక మహోత్సవం అనగా పెళ్లి కుమార్తెను పెళ్లి కుమారుణ్ణి చేయుట అనేటటువంటి యొక్క కార్యక్రమం ఉంటుంది. తర్వాత సాయంత్రం 7 గంటలకు దివ్య కళ్యాణ మహోత్సవము, అనంతరం 9 గంటలకు అన్న సంతర్పణ మహోత్సవం ఉంటుంది. అదేవిధంగా 24వ తారీఖు ఉదయము త్రిశూల స్నానము, పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా సాయంత్రము రాజరాజేశ్వరి లలితా పరమేశ్వరి కోలాట భక్త బృందం వారిచే అమ్మవారి యొక్క గ్రామోత్సవం ఉంటుంది. అదేవిధంగా 25వ తారీఖున ఉదయము నిత్యార్చన కార్యక్రమాలు, సాయంత్రం 7 గంటలకు పవలింపు సేవా మహోత్సవము, తర్వాత శ్రీమాత శివయ్య అనేటటువంటి చక్కటి కార్యక్రమం. అంటే ఎవరైతే ఈ సంవత్సరం అమ్మవారు ఇష్టపడతారో వారికి శ్రీమాత వస్తుంది. అటువంటి యొక్క కార్యక్రమాలతో అత్యంత వైభవపేతంగా ఈ 3 రోజులు కూడా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. కావున భక్తులందరూ కూడా విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా రేపు సాయంత్రము, ఈరోజు సాయంత్రము అన్న సమారాధన కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి దివ్య ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాము. శ్రీమాత్రే నమః.